Book of 2 Samuel, chapter 5. రెండవ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము. 2 Samuel, chapter 5. రెండవ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము. Praise the Lord. Amen. Honor the Lord. మీకు 4 సంఘముల యొక్క చరిత్ర చెప్పాను. మొదటి సంఘం పేరు ఎఫెసస్, రెండవ సంఘం స్మిర్నా, మూడవ సంఘం పెర్గమస్, నాలుగవ సంఘం థియాతిరా. ఈ 3 సంఘముల యొక్క పేర్లు ఏమిటి, ఏ భాషలో ఉన్నవి, ఆ పేర్ల యొక్క అర్థం ఏమిటి, అవన్నీ మీకు బోధించాను. ఈ 4 సంఘముల యొక్క పేర్లు బోధించాను, వాటి వివరం చెప్పాను. 4 సంఘముల యొక్క చరిత్ర మీకు చెప్పాను. ఇప్పుడు 5, 6, 7 ఇంకా 3 సంఘములు ఉన్నవి. ఈ 3 సంఘముల యొక్క చరిత్ర కొంచెం మధ్యలో మీకు వేరొక సబ్జెక్ట్ చెప్పి తర్వాత మరలా 5, 6, 7 సంఘముల చరిత్ర చెప్తాను. ఎందుకంటే కొంచెం మీ మైండ్ డైవర్ట్ అవ్వాలి, ప్రకటన గ్రంథం మీద నుండి వేరొక సబ్జెక్టు మీదకి. అందుకనే ఈవేళ నేను మీకు ఒక సబ్జెక్ట్ చెప్తున్నాను. అదేమిటంటే జెరూసలేములో 3వ యెహోవా మందిర పర్వతమును నిర్మించుట. మొదటిది, రెండవది, ఏ విధముగా అవి డిస్ట్రాయ్ అయినాయో అది చెప్తూ బైబిల్లో ఉన్నటువంటి వాక్యములను మీకు బోధిస్తూ చూపిస్తూ బైబిల్ ప్రవచనం ప్రకారంగా ఈవేళ మీకు నేను చెప్తాను. ఇవాళ వింటున్నటువంటి సబ్జెక్ట్ చాలా గంభీరమైన సబ్జెక్టు. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, and the detailed information which God has given me and revealed me, which I have studied, and that shall be the very new subject to the people, those who are hearing through the YouTube channel. Now let's read book of 2 Samuel, chapter 5, verse 6, 7 and 8, 9. రెండవ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 6, 7, 8, 9, 10 వచనముల వరకు మనం చదువుకుందాం. యెబూసీయులు దేశములో నివాసులయ్యుండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాడేనని తలంచి, నీవు వచ్చిన యెడల ఇచ్చటి గ్రుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానం పంపియుండిరి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయు వారందరూ నీటి కాలువపైకి వెళ్ళి దావీదునకు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవలని చెప్పెను. అందును బట్టి గ్రుడ్డివారును కుంటివారును ఉన్నారు. అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను. దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదు పురమను పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను. The king and his men went to Jerusalem unto the Jebusites, the inhabitants of the land, which spake unto David, saying, except thou take away the blind and the lame, thou shalt not come in hither, thinking David cannot come in hither. Nevertheless, David took the stronghold of Zion. The same is the city of David. And David said
on that day, whosoever getteth up to the gutter and smitteth the Jebusites and the lame and the blind that are hated of David's soul, he shall be chief and captain. Wherefore, they said, the blind and the lame shall not come into the house. So David dwelt in the fort and called in the city of David, and David built round about from Millo and inward. And David went on and grew great, and the Lord God of hosts was with him. Praise the Lord. Amen. God was with David. Jerusalem shall become capital city of David's kingdom. The kingdom which has been established, Jerusalem shall become capital city of that kingdom of David. I will show you the evidence from the Bible. Book of First Chronicle, chapter 11. మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయము 4 నుండి 9 వరకు వచనములు చదువుదాం. Book of First Chronicle, chapter 11, verses from 4 through 9. Read. దావీదును ఇజ్రాయేలీయులందరూ యెరూషలేమనబడిన యెబూసునకు పోయిరి. ఆ దేశవాసులైన యెబూసీయులు అచ్చట ఉండిరి. అప్పుడు నీవు వీని యందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్తులు దావీదుతో అనగా, దావీదు పట్టణమనబడిన సియోను కోటను పట్టుకొనెను. ఎవడు మొదట యెబూసీయులను హతము చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతి యగునని దావీదు సెలవీయగా, సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యమును పొందెను. తరువాత దావీదు ఆ కోటయందు నివాసము చేసినందున దానికి దావీదుపురమను పేరు కలిగెను. దావీదు మిల్లో మొదలుకొని చుట్టూను పట్టణమును కట్టించెను. యోవాబు పట్టణములో మిగిలిన భాగములను బాగు చేసెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడైయుండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను. ఆ విధముగా జెరూసలేమును దావీదు క్యాపిటల్ సిటీగా ముఖ్య పట్టణంగా చేశాడు. దాన్ని ముఖ్య పట్టణంగా చేయడానికి ఎవరు వెళ్ళి వాళ్ళని హతము చేసి వస్తారా అని డేవిడ్ ఒక ప్రకటన చేశాడు. అలా ప్రకటన చేసిన తర్వాత అన్నాడు, ఎవరైతే వారిని హతం చేస్తారో వారికి కెప్టెన్ ర్యాంక్ ఇచ్చి జనరల్ పదవిచ్చి నా సైన్యములకు సైన్యాధిపతిగా నియమిస్తాను అని అన్నాడు. అప్పుడు జోవాబ్ ఆ పని చేసినందుకు గాను జనరల్ జోవాబ్ దావీదు పక్షమున అనేక రాజ్యములను జయించి దావీదు యొక్క సామ్రాజ్యమును విస్తరింపజేశాడు. జనరల్ జోవాబ్ అంటే అనేక దేశములకు భయం వచ్చింది. ఎందుకంటే యెబూసీయులను ఆయన హతం చేశాడు. He has killed all the enemies and he has become general of the David army. That's how the name of Joab has become very eminent. And during those days, when kings and generals of other nations, they used to hear the name of General Joab, they used to bewilder.
బివిల్డర్ అంటే వణుకుట అని అర్థం తెలుగులో. ఆ దినములలో జనరల్ జోవాబ్ తాలూకా పేరు వింటే రాజులు సైన్యాధిపతులు వణుకుతుండేవారు. ఎందుకంటే జోవాబ్ చేసినటువంటి పనిని వాళ్ళు తెలుసుకున్నారు. అప్పటి నుంచి జోవాబ్ తాలూకా పేరు చాలా ప్రసిద్ధికెక్కినది. డేవిడ్ ఆయన చెప్పినట్లుగా జోవాబ్స్ he was simply a soldier to whom God has appointed as a general of the army, and he was given a rank of captain. Now let's think about building the third temple of Jehovah. యెహోవా యొక్క 3వ మందిర నిర్మాణమును గురించి ఇప్పుడు మీరు వినబోతున్నారు. ఇట్ ఈజ్ జనరల్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈజ్ వెరీ జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. బీయింగ్ a Christian and being a child of God, if you don't know about the Jerusalem and about the temples of Jehovah, your life is worse than a demonic people. You must have a very deep knowledge about the first temple, second temple, and the third temple of Jehovah that has been built and shall be built in Jerusalem. You are very blessed people because a very big sound. You are very blessed people because hearing a very important information. Now listen. During 957 BC, 957వ సంవత్సరం క్రీస్తు పూర్వము, ఈ సమయంలో సొలొమోన్ మందిరం కట్టడం ప్రారంభించాడు. చాలామందికి తెలియదు, క్రీస్తు పూర్వము 957వ సంవత్సరములో సొలొమోన్ యెహోవా మందిరమును నిర్మాణము చేసెను. కింగ్ సొలొమోన్ built the temple of Jehovah during 957 BC. Okay? That was the first temple. 957 BCలో సొలొమోన్ యెహోవా మందిరమును నిర్మాణం చేశాడు. This was the first temple. ఇది మొదటి మందిరము. This temple symbolizes the relationship between God and Israelites. ఈ మందిరం యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవుని ప్రజలైన ఇజ్రాయేలీయులను మరియు దేవుడైన యెహోవాకు ఉన్నటువంటి బాంధవ్యమును వారు గ్రహించుటకు, దేశములు గ్రహించుటకు ఆ మందిరము యెహోవా నిర్మించుటకు ఆజ్ఞాపించాడు. అర్థమైందా? ఇజ్రాయేలీయులు, యూదులు, ఈ వీళ్ళు దేవుని జనాంగము. వారికొన్ను దేవుడైన యెహోవాకు మధ్యలో ఉన్నటువంటి బాంధవ్యమును గూర్చి దేశములు తెలుసుకోవాలనని, ఇజ్రాయేలీయులు తెలుసుకోవాలనని, యూదులు తెలుసుకోవాలనని ఆ మందిరమును దేవుడు నిర్మింపజేశాడు. దిస్ టెంపుల్ ఈజ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్ అండ్ ఇజ్రాయెలైట్స్. భూమి మీద ఉన్న దేవుని జనాంగమైన యూదులు, ఇజ్రాయేలీయులు మరియు పరలోకమందున దేవునికి మధ్యలో ఈ టెంపుల్ ఉన్నది. భూమి మీద ఉన్నది, కానీ వీరికి ఆయనకు
మధ్యలో ఈ టెంపుల్ ఉంది, ఈ మందిరం ఉన్నది. ఈ మందిరము ద్వారా యెహోవా తన ప్రజలకు తన వివరములు బోధిస్తూ ఉంటాడు. ఈ మందిరము ద్వారా దేవుని ప్రజలు దేవునికి వారి ఇక్కట్లను, వారి సమస్యలను, వారి అవసరతలను దేవునికి తెలియజేస్తూ ఉంటారు. అర్థమైందా? అందుకనే ఆ మందిరము నిర్మించబడింది. ఈ మందిరం యొక్క ప్రాధాన్యత అది. దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద టెంపుల్. దిస్ టెంపుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇజ్రాయలైట్స్. యూదులకును మరియు భుజపర్లతో యూదులకును మరియు ఇజ్రాయేలీయులకు మధ్య ఉన్నటువంటి ఈ మందిరము చాలా ప్రధానమైనది. ఇట్ హ్యాస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఫర్ సాక్రిఫైస్, performing rituals and worship. Clear? This temple has very important role. What for? For sacrifice and performing rituals and worshipping the Lord. Is it clear? ఈ మందిరము 3 విషయములలో చాలా ప్రధానమైనది. మొదటిది, ఆయనకు బలులు అర్పించుటలోను మరియు దేవునికి పూజా విధానమును నడిపించుటలోను మరియు దేవునికి ఆరాధించుటలోను. దిస్ టెంపుల్ హ్యాస్ an important role. The first one is for sacrifices, the second one is rituals, the third is worship. చెప్పండి. బలులు అర్పించుటలోను, పూజా విధానమును జరిపించుటలోను మరియు ఆయన్ను ఆరాధించుటలో ఈ మందిరము ముఖ్యమైన రోల్ కలిగి ఉన్నది. ఇట్ ఈజ్ రిఫ్లెక్టింగ్ ద కవెనెంట్ ఆఫ్ గాడ్ టు హిస్ పీపుల్. దేవుని యొక్క నిబంధనను అది బయలు చేయుచున్నది. దేవుడు నిబంధన దేవుడు, వీళ్ళు నిబంధన ప్రజలు. దేవుని యొక్క నిబంధనను ఈ మందిరము చాటుచున్నది. ఎందుకంటే దేవునకు ప్రజలకు మధ్యలో ఈ టెంపుల్ ఉన్నది. ఈ టెంపుల్ యొక్క రోల్, ముఖ్యమైన ఇంపార్టెంట్ రోల్ ఈజ్ సాక్రిఫైజెస్, రిచువల్స్ అండ్ వర్షిప్. బలులు అర్పించుటలోను, పూజా విధానమును జరిపించుటలోను, ఆరాధించుటలోను ఇది ముఖ్యమైన పాత్రలు కలిగి ఉన్నది ఈ మందిరం. అంతేకాక ఈ మందిరము దేవుని ప్రజల పట్ల దేవుని యొక్క నిబంధనను తెలియజేయుచున్నది. అర్థమైందా? దిస్ టెంపుల్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ద కవెనెంట్ ఆఫ్ ద లార్డ్. ద టెంపుల్ స్పీక్స్ ద యూనిటీ అండ్ కమ్యూనిటీ ఆఫ్ ఇజ్రాయలైట్స్. ఆ మందిరము ఇజ్రాయేలీయుల యొక్క ఐక్యతను గూర్చి మరియు వారి సమాజమును గూర్చి, కమ్యూనిటీ, అది బయలుపరుచుతున్నది. ద టెంపుల్ స్పీక్స్ అబౌట్ ద యూనిటీ అండ్ కమ్యూనిటీ ఆఫ్ ఇజ్రాయలైట్స్. బుజ్జిపర్లేనా? యు నో ద మీనింగ్ ఆఫ్ కమ్యూనిటీ, సమాజం. దేవుని యొక్క సమాజమును గూర్చి మరియు ఇజ్రాయేలీయులు, యూదులు, దైవజనాంగమైన వారి ఐక్యతను గూర్చి ఈ మందిరము తెలియజేయుచున్నది సమస్త ప్రపంచములకు. జాగ్రత్తగా వినండి. దిస్ టెంపుల్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ జెవిష్ స్పిరిచువాలిటీ. God himself destroyed the temple because of sin of Solomon. అటువంటి మందిరం అది. ఆ మందిరము యూదుల యొక్క ఆధ్యాత్మిక జీవితమును గూర్చి, ఇజ్రాయేలీయుల యొక్క
ఆధ్యాత్మిక జీవితం గురించి అది తెలియజేయుచున్నది. అటువంటి మందిరమును కట్టించిన యెహోవాయే దానిని నాశనం చేయించాడు. ఎందుకంటే సొలొమోను యొక్క అపరాధములను బట్టి, రాజైన సొలొమోను యొక్క అతిక్రమములను బట్టి, రాజైన యొక్క సొలొమోను యొక్క హేయకృత్యములను బట్టి, బికాస్ of the sin of King Solomon and because of bad deeds of Solomon, because of unrighteous thoughts of the Solomon, God himself destroyed the temple. ఆ మందిరం వినాశపరచబడకు కారణాలు సొలొమోనే. తర్వాత ఇప్పుడు రెండవ టెంపుల్ గురించి చెప్తాను. టూకీగా చెప్తున్నాను. టూకీగా అంటే సింపుల్గా, బ్రీఫ్గా. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ వెరీ బ్రీఫ్, నాట్ ఎలాబరేట్లీ. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ బ్రీఫ్లీ. ద సెకండ్ టెంపుల్ ఆల్సో డిస్ట్రాయిడ్ అండ్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ 70 AD. During 70 AD. The first temple was built during 957 BC. The second temple was built during 70 AD. క్రీస్తు శకము 70వ సంవత్సరంలో అది రెండవసారి నిర్మించబడినది. నిర్మించబడుట అంటే విరగొట్టబడ్డటువంటి ఆయా ప్రదేశములను, ఆయా గోళ్లను తిరిగి కట్టించబడింది. దట్ ఈస్ కాల్డ్ సెకండ్ టెంపుల్. ఇట్స్ నాట్ ద హోల్ టెంపుల్ వాజ్ ఎరెక్టెడ్. ఇట్స్ ఇట్ క్లియర్? ద రెనోవేషన్ వర్క్ ఆఫ్ ద డిస్ట్రాయిడ్ టెంపుల్ ఈజ్ కాల్డ్ సెకండ్ టెంపుల్. మందిరం యొక్క పునఃనిర్మాణమును, దాని రిపేర్లను బట్టి, ఎక్కడెక్కడ విరిగిపోయినాయో వాటిని తిరిగి కట్టించడాన్ని బట్టి రెండవ మందిరం అని పేరు వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను అడుగుతాను క్వశ్చన్, మీరు చెప్పాలి. మొట్టమొదటి టెంపుల్ రాజైన సొలొమోన్ మొట్టమొదటి యెహోవా మందిరమును ఎప్పుడు కట్టాడు? 900. Is it clear? The first temple was erected by King Solomon during 957 BC. రెండవ మందిరము అంటే విరిగిపోయిన ఆ మందిరాన్ని రెనోవేట్ చేసి తిరిగి మరలా కట్టించబడింది క్రీస్తు శకము 70వ సంవత్సరంలో. ఎప్పుడు? మొదటి మందిరము సొలొమోన్ కట్టాడు. రెండవ మందిరము హేరోద్ కట్టాడు. హేరోదు యొక్క తాతగారు తండ్రి, హేరోదు యొక్క తాతగారు తండ్రి, హేరోదు యొక్క తాతగారు, హేరోదు యొక్క తండ్రి గారు ఎంతమంది అయినారు? హేరోదు యొక్క తాత తండ్రి, హేరోదు గారి యొక్క తాతగారు, హేరోదు యొక్క తండ్రి గారు ఎంతమంది అయినారు? ఆ ముగ్గురు కూడా జెరూసలేములో రోమన్ ప్రభుత్వం ద్వారా గవర్నర్స్గా అపాయింట్మెంట్ చేయబడి ఉన్నారు. తాతగారి యొక్క తండ్రి మొట్టమొదటి గవర్నర్, రెండవ గవర్నర్ తాతగారు, ఆయన చనిపోయితే తండ్రి గారు, ఆయన చనిపోయాక హేరోదు గారిని గవర్నర్గా అక్కడ నియమించాడు. ఎవరు? రోమా సామ్రాజ్యం. హేరోదు ఏం చేశాడు? యూదులను, ఇజ్రాయేలీలను ఆయన పరిపాలిస్తున్నాడు కనుక ఈ వినాశపరచబడిన మందిరమును ఒకవేళ నేను బాగు చేసి కొంచెం విశాలంగా కట్టినట్లయితే యూదులు మరియు ఇజ్రాయేలీల యొక్క దయకు నేను ప్రాప్తుడినవుతాను అని అనుకున్నాడు. The governor Herod thought himself,
if I renovate the works of the destroyed temple, and if I rebuild with a vast area for the use of Jewish people and Israelites, I think they will love me much. They will become obedient to me. There won't be any misunderstanding, and I can rule them in the fine way. He thought like that. That was the thought of Governor Herod behind the renovation of the temple. భుజులు ఎవడేలకో అందుకు హేరోదు దాన్ని ఆ విధముగా నిర్మించాడు. ఇలాగ నేను కట్టి యూదులకు ఆ మందిరం ఇచ్చినట్లయితే, మరి కొంచెం విశాలంగా నేను వాళ్ళకి స్థలం ఇచ్చినట్లయితే, యూదులు ఇజ్రాయేలీయులు నా మాట వింటారు, మరియు వీరు నా పరిపాలనలో ఎటువంటి ఇబ్బందులు సృష్టించకుండా చక్కగా ఉండొచ్చు అన్న తలంపుతో హేరోదు ఆ మందిరాన్ని మరల తిరిగి రిపేర్ చేయించాడు. ఓకే, సెకండ్ టెంపుల్ అది కూడా డిస్ట్రాయ్ అయిపోయింది, దాన్ని కూడా వినాశపరచబడింది. ద సెకండ్ టెంపుల్ రెనోవేటెడ్ బై గవర్నర్ హేరోద్ also was destroyed. By whom it was destroyed, I will tell you. అయితే during 957 BC, the first temple was built by Solomon, and it was for 400 years utilized by the people of God for sacrificing and for rituals and for worship. 400 సంవత్సరాలు ఆ మందిరము యూదులు ఇజ్రాయేలీయులు దేవుని సన్నిధిలో దేవునికి బలులు అర్పించుటకు, ఆయనకు పూజా విధానమును జరిపించుటకు మరియు ఆరాధించుటకు ఆ మందిరము ఉపయోగించారు. ఎన్ని సంవత్సరాలు? గట్టిగా ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. Solomon's temple was destroyed by Nebuchadnezzar during 587 and 586 BC. క్రీస్తు పూర్వము 587 మరియు 586. క్రీస్తు పూర్వము మీద నుండి కిందకు వస్తుంది, క్రీస్తు శకము కింద నుండి మీదకి వెళ్తుంది. అర్థమవుతుందా? క్రీస్తు పూర్వము అంటే క్రీస్తు దగ్గర అవుతున్నాడు. అర్థమైందా? 587 ఇక్కడ ఉంది, క్రీస్తు అక్కడ ఉన్నాడు. 586 ఇక్కడికి వచ్చింది అంటే క్రీస్తు అక్కడ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? మీద నుండి కిందకు వస్తున్నాము అంటే క్రీస్తుకి మనము సమీపంగా వెళ్తున్నాము అని అర్థం. అర్థమైందా? 587 నుండి 586 ఈ లోపల నెబుకద్నెజర్ ఆ సొలొమోను మందిరమును పరిపూర్ణముగా నిర్మూలం చేశాడు. ఎందుకు అంటే సొలొమోను యొక్క అపరాధములు, రాజైన సొలొమోను యొక్క అతిక్రమములు, రాజైన సొలొమోను యొక్క హేయ కృత్యములు, ఇవే కారణాలు. అందుచేత మందిరము కట్టించిన దేవుడే నెబుకద్నెజర్ను లేపి బబులోను నుండి ఇక్కడికి పంపించి ఈ మందిరాన్నే ధ్వంసం చేయించాడు. ఈ మందిరాన్ని ధ్వంసం చేయించాడు. సంఘములో పాస్టర్ కానీ, సంఘములో పెద్దలు కానీ, సంఘస్థులు కానీ అపరాధములు వెంబడి అపరాధములు, పాపము వెంబడి పాపము మరియు తప్పుడు ఆలోచనలు, తప్పుడు పనులు వెంబడి తప్పుడు చేయుట వలన ఆ సంఘం దెబ్బతింటుంది. బికాస్ ద పీపుల్ డు నాట్ హ్యావ్ గాడ్ ఫియరింగ్ నేచర్. ద పీపుల్ దే ఆర్ నాట్ ఒబీడియన్స్ టు ద లార్డ్ బికాస్ ఆఫ్ their iniquities, because of their abominations, because of their bad thoughts, bad activities. God shall leave the church. When God shall leave the church, the church shall come into pieces, shall be divided into pieces.
God shall not make it pieces. God shall leave. Because God cannot rule the congregation of sin, the congregation which full of abomination, అతిక్రమములతోనూ అపరాధములతోనూ ముందుకు సాగుతున్న సమాజమునకు దేవుడు పరిపాలించడు, వదిలిస్తాడు. అందుకే దేవుడు విడిచిపెట్టిన సంఘముల యొక్క గతి అట్లా ఉంటుంది. డ్యూరింగ్ 587 BC and during 586 BC ఆ మందిరాన్ని నెబుకద్నెజర్ బబులోన్ నుండి వచ్చి నాశనం చేసేసారు. ద రూలర్ ఆఫ్ బాబిలోన్. అండ్ దెన్ the God's people have been taken by Nebuchadnezzar into his nation as captivities. They all have become captives. వాళ్ళంతా బానిసలైపోయారు. ఆయన పట్టుకెళ్ళిపోయాడు. ఎవరిని? ఇజ్రాయేల్ జనాంగమనం, యూదా జనాంగమనం. జెరెమీయా చెప్తున్నాడు, ఇజ్రాయేలీయులారా, యూదులారా, మీరు దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచనలతో ఉన్నారు, మీరు దైవ విరుద్ధమైన కార్యాలు చేస్తున్నారు, మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా పరిపాలన చేస్తున్నారు, కనుక నేను దేశములను మీకు విరుద్ధముగా లేపి మీకు వాళ్ళకి అప్పచెప్పుతాను బానిసలుగా అని దేవుడు తన దాసుల ద్వారా తెలియజేసినను ఇజ్రాయేల్ పరిపాలకులు, యూదా పరిపాలకులు లెక్క చేయలేదు. God counseled through the rabbis to the Israelites and the Jewish people. God said, you, my people, which full of abomination, doing sinful activities and thinking sinful thoughts, you are sinning after sins, sinning after sin. Change your activities, change your thoughts, change your behavior. But the people didn't pay heed. The rulers of the Israelites and the whole society, all God's people, they didn't pay heed to the God's counselings. God started counseling through the saints, through the rabbis. రాబాస్ ద్వారా, రాబాస్ అంటే యాజకులు, దానికి హీబ్రూ భాషలో రెబాస్ అని అన్నారు. యాజకుల ద్వారా, స్వప్నముల ద్వారా, దర్శనముల ద్వారా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు తెలియజేశాడు, మీరు అపరాధములు చేయుచున్నారు, మీరు మనస్సు మార్చుకోండి, ప్రవర్తన మార్చుకోండి. వాళ్ళు లక్ష్యపెట్టలేదు. అందుకు దేవుడు బబులోనుని లేపాడు. బబులోనీయులు వచ్చి నాశనం చేసేసారు. ఇప్పుడు ఇండియాలో బీజేపీని దేవుడు లేపాడు. ఎందుకు లేపాడు అంటే, ఇండియాలో ఉన్న క్రైస్తవులలో ఐక్యత లేదు, ఇండియాలో ఉన్న క్రైస్తవులకు ధర్మశాస్త్ర జ్ఞానం లేదు, ఇండియాలో ఉన్న క్రైస్తవులకు బైబిల్ జ్ఞానం లేదు, తత్వజ్ఞానం లేదు. నువ్వు బాపునోడు అయినందుకు కానీ దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడా? నువ్వు కళింగ వైష్ణవుడు కావచ్చు, నువ్వు శ్రీ వైష్ణవుడు కావచ్చు, నువ్వు పరవశ సూర్యనారాయణ కావచ్చు, నీకు దేవుడు జ్ఞానం ఇచ్చిస్తాడా? ఎవరైతే దేవుని భయం కలిగి మనస్సులో మార్పు తెచ్చుకొని, ప్రవర్తనలో మార్పు తెచ్చుకొని, దేవుని వాక్యమునకు అనుకూలముగా ప్రవర్తించుట అభ్యాసం చేస్తారో, యథార్థంగా బ్రతుకుతాడో, ఎవరైతే ఎవరికి తెలియదు దేవునికి తెలుసు అని అనుకుంటాడో, ఎవరైతే
ఎవరు చూడడం లేదు కానీ దేవుని చూస్తున్నాడు అని అనుకుంటారో అటువంటి వాడు దేవునికి సమర్పించుకుంటే జీవితము, అప్పుడు వాడికి 10 రకములైనటువంటి పరీక్షలు పంపిస్తాడు దేవుడు. బైబిల్లో ఉన్నాయి, ఎప్పుడైనా ఒకసారి చెప్తాను ఆ 10 రకమైన పరీక్షలు. ఆ పరీక్షలన్నింటిలో కూడా నీవు యెహోవా నేను బలహీనుడను, నేను నేల మీద ఉన్న బూడిదతో చేయబడినవాణ్ణు, నేను ఈ పరీక్షల్లో ఎట్లా నిలబడతాను, పరిశుద్ధాత్ముడా నాకు నిలబెట్టించు అని అంటూ ఆ పరీక్షలను ఎదుర్కొంటున్నప్పుడు అప్పుడు దేవుడు పర్వాలేదు వీడికి నేను అభిషేకిస్తానని అభిషేకం చేస్తాడు. అభిషేకించిన కొన్నాళ్ళకి పనిలో ప్రతిష్ఠిస్తాడు, పని కొరకు ప్రతిష్ఠిస్తాడు. అభిషేకం వేరు, పని కొరకు ప్రతిష్ఠించబడ్డం వేరు. ఆ తర్వాతను వీడు పట్టుదలతో దేవుని వాక్యంను ధ్యానిస్తూ కన్నీరు కారుస్తూ ఉపవాసముతో, ప్రభువా నీవు నాకు బయలుపరచకపోతే నేను ఎట్లా తెలుసుకుంటాను, నాకు బయలుపరచవా అంటే అప్పుడు దేవుడు మెల్లమెల్లగా ఒక్కొక్కటి బయలుపరుస్తాడు. నీకు ఆయుష్ పొడిగిస్తుంటాడు, ఆరోగ్యం ఇస్తుంటాడు. 82 సంవత్సరాలలో ఇప్పుడు నాకు దేవుడు ఆయుష్ పొడిగించి ఆరోగ్యం ఇచ్చి మెల్లమెల్లగా బోధిస్తున్నాడు. ఏమొచ్చినా మీకు టీవీ మీదకి వస్తాయి, దేవునికి అవమానకరమైనటువంటి డిబేట్స్ జరుగుతున్నాయి, డిస్కషన్స్ జరుగుతున్నాయి, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. ఆ విధముగా యేసు నామమునకు అవమానం తెచ్చారు. అదే విధముగా ఆ దినాలలో ఇశ్రాయేలీయులు, యూదులు దేవుడైన యెహోవా నామమునకు అవమానకరముగా జీవించారు. వియన్నా అని ఒక ప్రాంతం ఉంది, ఒక రాష్ట్రం ఉంది జర్మన్లో. వియన్నా నుండి ఒక డాక్టర్ గారు ఫోన్ చేశారు. ఆమె భర్త పేరు జోకిన్ కుమెల్. ఆయన తల్లిదండ్రులు యేసు ప్రభు యొక్క సేవ చేస్తున్నారు మిషనరీస్గా. జోకిన్ కుమెల్ ఆయన యూనివర్సిటీలో ఆర్కిటెక్ట్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఒక ఆమె ఈస్ట్ గోదావరి నుండి వెళ్ళింది, అడ్వాన్స్ డిప్లొమా ఇన్ గైనకాలజీ చేయడానికి వెళ్ళింది. అక్కడ యూనివర్సిటీలో చేరింది. జోకిన్ కుమెల్ అప్పుడు స్టూడెంట్ యూనివర్సిటీలో, ఈమె కూడా స్టూడెంటే. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఈమె పేరు జెస్సీ, డాక్టర్ జెస్సీ. కుమ్మెల్ని పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరూ నాకు చూడడానికి వచ్చారు. మనం కార్మేల్ మందిరం కడుతున్నప్పుడు వచ్చారు. వచ్చి చూసి మాట్లాడి కొన్ని గంటల నుండి మళ్ళీ వెళ్ళిపోయారు. ఆమె డాక్టర్ జెస్సీ ఫ్రమ్ వియన్నా, షీ ఫౌండ్ మీ. ఒడియా పీపుల్ బుజ్జిపల్లిలో ఎత్తపడంతో ఆమె నాకు అడిగింది, పరివస్తు గారండి, వందనాలండి, ఎవరండి మీరు అన్నాను. నేను డాక్టర్ జెస్సీ కుమెల్. ఓ చెప్పండి ఏంటి సంగతి అన్నాను. ఆమె అన్నది, ఏమిటండి నేను వింటున్నాను, ఎందుకు పనికిరాని వాళ్ళంతా కూడా యేసు ప్రభువుని అవమానకరంగా మాట్లాడుతున్నారు, నేనేం చేయాలన్నాను. మీరు వెళ్ళకూడదా, నేను వెళ్ళనన్నాను. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉన్నదండి డాక్టర్ గారు, పందుల ముందు ముత్యాలు జల్లొద్దు అని. ఉందా? పందుల ముందు ముత్యాలు జల్లొద్దని ఉందండి. నేను ముత్యాలు తీసుకెళ్ళి పందుల ముందు జల్లాలా అని అన్నాను. ఎవడైనా ఇష్టపడితే ఓపెన్ మీటింగ్ పెట్టాలి. కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళు, రుద్రాక్షమాళ్ళు కట్టుకున్న వాళ్ళు, మరి సంస్కృత భాషలో విద్యావంతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు మొదలగు వారంతా అక్కడికి రావాలి, నన్ను పిలాలి, వారు నాకు క్వశ్చన్ అయ్యాలి. వాళ్ళకి నేను ఆన్సర్ చెప్పను, వాళ్ళ గ్రంథాల్లోనే ఆన్సర్ చూపిస్తాను. వాళ్ళ ప్రశ్నకు ఆన్సర్ వాళ్ళ గ్రంథాల్లోనే చూపిస్తాను. నేను పరవస్తు సూర్యనారాయణ
నేనేం గొల్లోని కాను, మాతకోండి కాను, రెడ్డికోండి కాను, కాపోండి కాను, మాతకోండి కాను, మాలవండి కాను, మంగళోండి కాను, శాఖలోండి కాను. గ్రంథాలు వాళ్ళ ముందు పెడతాను. వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం ఆ గ్రంథంలోనే చూపిస్తాను. మీకు దమ్ముంటే నాకు పిల్లండి, ఓపెన్ మీటింగ్ పెట్టండి, అప్పుడు వెళ్తాను అన్నాను. ఎవరితోని? జెసికా కుమ్మెల్తో అన్నాను ఈ మాట. ఇప్పుడు మీకు క్రీస్తు పూర్వం 587 నుండి 586 లోపల నెబుకద్నెజరు వచ్చి బానిసలుగా పట్టుకొని పోయాడు. 70 సంవత్సరాలు వీరు బానిసత్వం చేస్తున్నారు అక్కడ బబులోన్ దేశంలో. ద జెవిష్ పీపుల్ వాంటెడ్ టు రీబిల్డ్ దియర్ టెంపుల్ at the same location where Solomon built and restore back their worship. బుజ్జిని వడియాలకు యూదులు, ఇజ్రాయేలీయులు నెబుకద్నెజరు పాడు చేసిన మందిరాన్ని మనం కట్టుకుందాం, మరల మనము బలులు అర్పించుకుందాం, మరల మనము పూజా విధానములను ప్రారంభించుకుందాం, మరల మనము ఆయన్ని ఆరాధించుకుందాం అన్న తలంపులోనికి వచ్చారు. దానియేలు 18వ సంవత్సరం వీళ్ళతో కలిసి బబులోను వెళ్ళిపోయాడు బానిసగా. 70 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. 18 సంవత్సరాల వయసులో ఉన్నాడు. 70 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది వయసు? గట్టిగా 88 సంవత్సరాల వయసు. అప్పుడు ఆయన చేతిలో జెరెమియా తాలూకా ప్రవచనము, స్క్రోల్ అంటారు ఇంగ్లీష్లో, అది పడింది. చూశాడు. 70వ సంవత్సరం పూర్తవుతుంది. ఇజ్రాయేల్ ప్రజలకు, యూదా ప్రజలకు విమోచన దినము సమీపించింది కనుక నేను వెంటనే దేవుని సన్నిధానములో మా పితరుల యొక్క అతిక్రమములను నా మీద వేసుకొని, నా పితరుల యొక్క అపరాధములను నా మీద వేసుకొని, నా పితరుల యొక్క అవిధేయత నా మీద వేసుకొని నేను దేవునికి 21 రోజు ఉపవాసంతో ప్రార్థన చేయాలి అని అనుకుంటున్నాడు. ద స్క్రోల్ కంటైనింగ్ ద ప్రాఫెసీ ఆఫ్ జెరెమియా has come into the hands of Daniel. Daniel was 18 years when he was taken by the Nebuchadnezzar, when he was captivated. At the age of 80 years, the scroll of Jeremiah has come into his hands. He read the scroll and he realized the day of deliverance of God's people has come very close. Let me pray God. And he decided to pray for 21 days for the deliverance of the people. But he didn't start the prayer. He decided. The moment he decided, God said, "Who is over there?" An archangel has come to him. "Yes, my Lord, I am here." "Who thou art?" "I am Gabriel." "Go to Daniel and convey my message." Like that, Gabriel has come from the heaven and communicated the message of the Lord to Daniel. He didn't start prayer. Even he didn't start prayer. He just thought. దానియేలు చేతిలో యెరెమియా తాలూకా ప్రవచనము స్క్రోల్, చుట్ట అంటే ఇలా చుడతారు కదా, అది పడింది. చూశాడు. ఓ, ఇజ్రాయేలీయుల యొక్క విడుదల సమీపించింది కనుక నేను తప్పకుండా ఉపవాసంతో వీళ్ళ విడుదల నిమిత్తము దేవుడికి నేను ఉపవాసంతో ప్రార్థన చేయాలి అని అనుకుంటుండగా దేవుడు పరలోకములో ఎవరు అక్కడ అన్నాడు. నా ఏలినవాడా నిలబడ్డాడు. ఎవరు నువ్వు? గాబ్రియేల్ని. కిందకు పో, దానియేలుకి చెప్పు నా వర్తమానం అన్నాడు. ప్రార్థన చేయకుండగానే, ప్రారంభించకుండగానే గాబ్రియేల్ పరలోకం నుండి కిందకు వచ్చాడు. దానియేలు, దేవుడు అని యెహోవా నన్ను పంపించాడు, ఆయన ఈ వర్తమానం నీకు బయలుపరచమని చిత్తము. ఆయన వర్తమానం బయలుపరిచి వెళ్ళిపోయాడు. దానియేలు ప్రార్థన చేయకపోతే వారికి విడుదల కలుగుదా? కానీ దానియేలు అనుకున్నాడు, ఇది నా కర్తవ్యము,
నేను ప్రార్థన చేయాలి. నేను అనుకుంటాను ఇది నా కర్తవ్యము, నేను ప్రార్థన చేయాలి. యూట్యూబ్లో వింటున్నటువంటి భక్తులారా, పెద్దలారా, సామాన్యమైన క్రైస్తవులారా, మీరు దేవుని పని చేయుచున్న నాకు మీ ఇష్టం వచ్చినంతగా మీరు పంపించగలరు. దాని ద్వారా నేను ఒక విధమైనటువంటి దేవుని పని ప్రారంభించాలనుకుంటున్నాను. మీరెవరైనా సరే, ఏ సంఘంలో ఉన్నను, మీరు ఈ సేవలో సహకరించాలంటే మీ ఫోన్ నెంబరు నాకు పంపించాలి. డబ్బు మీరు ఆ ఫోన్ నెంబర్కి మీరు కట్టాలి. కడితే నేను మీకు మినిస్ట్రీ మెంబర్స్గా పెడతాను. మే నెలలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక విధమైనటువంటి సేవ ప్రారంభించాలి. పాస్టర్లకు కొంచెం జ్ఞానం కలిగించాలి, క్రైస్తవులకు జ్ఞానం కలిగించాలి. అందుకు మీరు నాకు సహాయం అందించగలరు. దేవుని పనిలో మే నెలలో ఆ పని ప్రారంభించబోచున్నాను. ఎప్పుడైతే దానియేలు చూశాడో, ప్రార్థన చేశాడో, ప్రారంభించాడు. ప్రభువా, నేను పాపము చేయుతని, అతిక్రమించుతని, అపరాధము చేయుతని, నేను అవిధేయుడను అంటే పూర్వము వాళ్ళు చేసినటువంటి అతిక్రమములు, అపరాధములు, హేయములు ఆయన మీద వేసుకొని ఆయన 21 రోజు ప్రార్థన చేశాడు దేవుడైన యెహోవాకి. క్రీస్తు పూర్వం 587 నుండి 586 వరకు నెబుకద్నెజరు వచ్చి నాశనం చేశాడు ఆ టెంపుల్ని, సొలొమోను కట్టిన టెంపుల్ని. డెబ్బై సంవత్సరాలు బానిసలుగా కొనిపోబడ్డారు దేవుని ప్రజలు. 70 years the Israelites and Jewish people were exiled in Babylon. After 70 years of exile, the Jewish people wanted to rebuild the temple once again in order to restore sacrifices, rituals, and worship. During the time of Herod, the destroyed temple was renovated and expanded for Jewish people. And this too has been destroyed. The temple which has been renovated by Governor Herod also has been destroyed again. This was the temple of Jesus. This was the temple of Jesus. That was the temple of Jehovah. This was the temple of Jesus. అదే యెహోవా మందిరము సొలొమోను కట్టినది. హేరోదు రెనోవేట్ చేసి కట్టింది యేసుక్రీస్తు యొక్క మందిరము. The destroyed temple was renovated and expanded for Jewish people. And this too has been destroyed. This was the temple of Jesus. The Jesus entered into the temple during his ministry time. యేసు తన పరిచర్య చేయుచున్న కాలంలో మందిరములో దూరి కాలుతో తన్నేశాడు. నా తండ్రి గృహము అనేక జనములకు ప్రార్థనా మందిరం అనబడును అని అన్నాడు అని పిట్టలను, పావురాలను వదిలేశాడు. జ్ఞాపకం ఉందా? ఆ మందిరమే ఈ మందిరము. అర్థమైందా? క్రీస్తు శకము 70వ సంవత్సరంలో డ్యూరింగ్ 70 AD the Romans destroyed this temple. The first temple was destroyed by Nebuchadnezzar. The second temple, which has been renovated and rebuilt by Governor Herod, was destroyed by Romans. రోమీల ద్వారా ఈ మందిరము నాశనము చేయబడింది. మీరు ఇప్పుడు టీవీలో చూస్తున్నారు, యూదులు వెళ్ళి దానికి వెయిలింగ్ వాల్ అని అన్నారు.
రోమియోలు ఆ టెంపుల్ని నాశనం చేసి ఆ గోడ అలా వదిలేశారు. అంటే నాశనం చేసాం కదా అని వదిలేశారు. ఆ మిగిలి ఉన్నటువంటి ఆ గోడ దగ్గర యూదులు వెళ్ళి బుర్ర కొట్టి ప్రార్థన చేస్తున్నారు. ఎప్పటి నుంచి? క్రీస్తు శకం 70 నుండి. ఫ్రమ్ ద ఇయర్ 70 AD ఇప్పటి వరకు ఆ వేలింగ్ వాల్ దగ్గరికి వెళ్ళి యూదులు దేవుని మొరపెడుతూ ఉంటారు. దిస్ ఇస్ కాల్డ్ వేలింగ్ వాల్. సెకండ్ టెంపుల్ నిర్మించబడిన స్థలం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం, డిస్ప్యూట్లో ఉన్నది. సొలొమోను కట్టిన మందిరము, అదే స్థలంలో గవర్నర్ హెరోదు రెనోవేట్ చేసి కట్టిన మందిరము, ఆ స్థలం ఇప్పుడు తగాదాలో ఉన్నది. ఇట్స్ ఎ డిస్ప్యూటెడ్ ల్యాండ్. నౌ ఇట్స్ ఇన్ డిస్ప్యూట్. అక్కడ రెండు ఉన్నాయి. ఒకటి అలెక్స్ మస్జిద్, రెండవది డోమ్ ఆఫ్ ద రాక్. ఈ రెండు అక్కడ ఉన్నాయి. అలెక్స్ మాస్క్ అండ్ డోమ్ ఆఫ్ ద రాక్, ఈ రెండు ఆ ఏరియాలోనే ఉన్నాయి. డూమ్ ఆఫ్ ద రాక్ అనేవి ఆ డిస్ప్యూటెడ్ ల్యాండ్లోనే ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఈ ల్యాండ్ ఈజ్ మోస్ట్ డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో మొత్తం మీద అలెక్స్ మాస్క్ అండ్ డూమ్ ఆఫ్ ద రాక్ అనేటటువంటి ఈ రెండు ఆ స్థలంలో ఉండబట్టే ప్రపంచమంతట్లో ఇప్పుడు ఆ స్థలము తగాదాలో ఉన్నది. 688 నుండి 691లో డూమ్ ఆఫ్ ది రాక్ యేసుక్రీస్తు తర్వాతను నిర్మించబడింది. ద డూమ్ ఆఫ్ ద రాక్ వాజ్ బిల్ట్. వెన్ ఇట్ వాజ్ బిల్ట్ డ్యూరింగ్ 688 through 691, the dome of the rock was built there in that ground. That is the area which Solomon built the temple, and the governor Herod renovated the temple. The same temple was destroyed by the Romans. First temple destroyed by the Nebuchadnezzar. Second temple has been devastated by Romans. And in that place, the dome of the rock was erected during 688 AD through 691. 88 నుండి 92 సంవత్సరాలు, 90కి 10 సంవత్సరాలు, 91కి 1 సంవత్సరం, అంటే 13 సంవత్సరాలు. They took 13 years to build the dome of the rock. 13 సంవత్సరాలు కట్టారు వాళ్ళు డూమ్ ఆఫ్ ద రాక్ని. ద హోలీ స్పిరిట్ ఈజ్ గివింగ్ యూ ద ఇన్ఫర్మేషన్. పరిశుద్ధాత్మను మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. యు ఆర్ బ్లెస్డ్ పీపుల్. ఫ్రమ్ 688 AD to 691 AD, during 13 years, the people built the dome of the rock. There was no dome of the rock. There was no Alex mask. Only the temple of Jehovah. అక్కడ అలెక్స్ మస్జిద్ కానీ డూమ్ ఆఫ్ ది రాక్ అనే మస్జిద్ కానీ లేకుండానో కేవలము సొలొమోను కట్టిన మందిరము, దానికి నెబుకద్నెజరు పాడు చేయగా గవర్నర్ హెరోద్ పునః నిర్మాణం చేసి యూదులకు విశాలంగా కట్టినది అక్కడ ఉండెను. అప్పుడు ఈ డూమ్ ఆఫ్ ద రాక్ లేదో, అప్పుడు ఈ అలెక్స్ మస్జిద్ లేదో. A very important message God is giving you. Very important message God is giving you. ఇప్పుడు ఈ ల్యాండ్ ఈజ్ ద మోస్ట్ డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఇన్ ద వరల్డ్. During 688 through 691, the dome of the rock was built. By whom? చూసారా, చాలా పెద్ద పేరు. ఆడ తాత పేరు
వాడు నాయన పేరు వీడి పేరు 3 పేర్లు దాంట్లో కలిసి చెప్తున్నాడు. అది ఎవడు కట్టించాడో వాడి పేరు చెప్తాను. ఉమయాద్ క్యాలిఫ్ అబ్దుల్ మలిక్ ఇబోన్ మార్వాన్ కట్టాడు. 3 పేర్లు, తాత పేరు, తండ్రి పేరు, ఈడి పేరు. ఆడి పేరు ఉమయాద్ క్యాలిఫ్ అబాద్ మాలిక్ ఇబోన్ మార్వాన్ అనేవాడు ఈ డూమ్ ఆఫ్ ద రాక్ని కట్టాడు. దే టుక్ 13 years. మిస్టర్ ఉమయాద్ ఖాలిఫ్ అబ్దుల్ మలిక్ ఇబోన్ మార్వాన్ అనేవాడు ఈ డూమ్ ఆఫ్ ద రాక్ని కట్టాడు. దిస్ ప్లేస్ ఈజ్ ఎ సేక్రెడ్ ప్లేస్. It has become a sacred place for Muslims. During Solomon's time and during Herod's time, it was not a sacred place for the Muslims. Because they have erected 2 things, Dome of the Rock and Al-Aqsa Masjid. That is why this has become a sanctified place, sanctified site to the Muslims. ముస్లిమ్స్ అంటున్నారు ఇక్కడ నుండి మహమ్మద్ పైకి ఎగిరిపోయాడని. ముస్లిమ్స్ ఏమంటున్నారు? ఇక్కడ నుండే మహమ్మద్ పరలోకానికి ఎగిరి వెళ్ళిపోయినాడు అని అంటున్నారు. యూదులు అంటున్నారు ఎక్కడే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకి బలిగా అర్పించుటగా వచ్చాడు. అప్పుడు ఆ దినాల్లో ఇది మోరియా అనే పేరుతో ఉండెను. అబ్రహాము కాలంలో మోరియా అనే పేరుతో ఉండెను. ఇస్సాకును బలి అర్పిస్తుండగా మీద నుండి ఆర్కేంజల్ కిందకి దిగి, అబ్రహాం, డోంట్ టచ్ యువర్ సన్. Look at the bush. There is a ram. Yes, my Lord. Take the ram, replace, and you can sacrifice the ram in place of your son. I know thou art most obedient to me. Thou art most God-fearing to me. Don't touch your son. It's my gift given to you. I want to examine you. How far you will love your son. You love God Jehovah more than your son. యెహోవా దేవునికి నీ కుమారుడి కంటే ఎక్కువగా ప్రేమించుచున్నావు కనుక నీ ఏకైక కుమారుడిని బలిగా అర్పించదగా వచ్చావు. నేను నిన్ను కనుగొన్నాను. లుక్ అట్ ద బుష్, దర్ ఇస్ ఎ ర్యామ్. చూడు, అక్కడ ఒక గొర్రెపోతు ఆ బుష్లో అంటుకొని ఉన్నది. దాన్ని తీసుకో, నీ కొడుకునిప్పు, తీసుకొచ్చి దాన్ని కట్ చేయి, దాని రక్తమును చిందించాడు. దిస్ వాజ్ ద ప్లేస్ వేర్ అబ్రహాం సాక్రిఫైస్డ్ ద ర్యామ్ ఇన్ ప్లేస్ ఆఫ్ హిస్ సన్ ఐజాక్. అప్పుడు అబ్రహాం వెళ్ళి ఆ గొర్రెపోతున్న ర్యామ్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దాన్ని వధించి రక్తాన్ని చిందించాడు. దిస్ ఈజ్ ద ప్లేస్. ఇదే ప్లేసు. రక్తాన్ని చిందించాడు ఇస్సాకు బదులుగా. డ్యూరింగ్ 1967 దెర్ వాజ్ వార్, 6 days వార్. 1967లో 6 దినముల యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో డూమ్ ఆఫ్ ద రాక్ తాలూకు టెరిటరీని ఇజ్రాయేలీలు తీసుకున్నారు, ఆక్రమించుకున్నారు. 1967లో 6 రోజులు యుద్ధము జరిగింది. ఆ యుద్ధంలో డూమ్ ఆఫ్ ది రాక్ తాలూకు ప్రాంతం అంతా ఇజ్రాయేలీలు మళ్ళీ తీసుకున్నారు. చెదగొట్టారు, భయంకరంగా చెదగొట్టారు శత్రువులకు. దే హ్యావ్ డిస్ట్రాయిడ్ ద ఎనిమీస్ and captured the territory of Dome of the Rock. That land they have taken. Now this land is under the control of Israelites. ఇప్పుడు ఇజ్రాయేలీల యొక్క కంట్రోల్లో. What a wonderful information Holy Spirit is giving you. పరిశుద్ధాత్ముడు
బ్రహ్మాండమైన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాడు. Now the territory of Dome of the Rock is under the control of Israelites. Wonderful information God is giving you. ఆ స్థలాన్ని ఇజ్రాయేలీలు ఆక్రమించుకున్నారు. అకార్డింగ్ టు బైబిల్, జెరూసలేం బిలాంగ్స్ టు జ్యూస్ అండ్ ఇజ్రాయిట్స్. బైబిల్ ప్రకారంగా జెరూసలేం ఇజ్రాయేలీలకు మరియు యూదులకు మాత్రమే చెందుతుంది. ఇప్పుడు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 రీజన్స్ మీకు చెప్పాలి. వచ్చే వారం చెప్తాను. ఇప్పుడు ఈవేళ మొదటి భాగం పూర్తయింది. ద పార్ట్ 1 ఈజ్ ఫినిష్డ్. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9701770681 97017700681.